హాయ్ టు ఆల్. ఈ శారీ నేను మీషో నుండి తీసుకున్నానండి. మదర్ అండ్ డాటర్ కోంబోలో అయితే స్టిచ్ చేస్తున్నాను. శారీ ప్రైస్ అయితే 400 రూపీస్ అండి. దీనికి ముందు వీడియోలో అయితే ఒక లెహంగా అయితే స్టిచ్ చేసి పెట్టానండి. అండ్ ఇదైతే డాటర్ కోసం అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను 2 మీటర్స్ తీసుకున్నానండి. బాటమ్ పార్ట్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను క్లాత్. అండ్ నేనైతే మన పిల్లలు ఎంత హైట్ ఉన్నారో మెజర్మెంట్ అయితే చూసుకొని హైట్ చెక్ చేసుకొని అయితే ఇలా పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 32 ఇంచెస్ అయితే పెడుతున్నాను హైట్. ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే. మీరు మీ పిల్లల హైట్ అయితే చెక్ చేసుకొని ఎన్ని ఇంచెస్ కావాలో చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పైన చిన్నగా అంచు వచ్చింది కదండి, అది కూడా కట్ చేస్తున్నాను. నేను దానినైతే పైన హిప్ పార్ట్ కోసం అయితే కట్ చేస్తున్నానండి. ఎలాస్టిక్ వేస్తాను నేను. ఎలాస్టిక్ కోసం అయితే అది కట్ చేస్తున్నానండి. ఎలాస్టిక్ వేస్తే పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే వేసినాను. మీకు నచ్చితే బటన్ కూడా పెట్టేసుకోవచ్చు, బట్ ఎలాస్టిక్ అయితే బాగుంటుందండి. అండ్ ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా సేమ్ 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకొని అయితే పక్కన పెట్టేశానండి. అండ్ ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇలా క్లాత్ 4 ఫోల్డింగ్స్ పైన అయితే వేసుకోవాలండి. అండ్ హైట్ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను హైట్ అయితే 13 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ సైడ్ కూడా 13 ఇంచెస్ దగ్గర అయితే ఇలా మార్క్ చేసేసుకొని నెక్ అండ్ షోల్డర్ చెక్ చేసుకోవాలండి. అండ్ నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి నేను 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. అండ్ కిందికి కూడా 5 ఇంచెస్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి. అండ్ ఇక్కడ నేను వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు మీ పిల్లల చెస్ట్ పార్ట్ని అయితే ఒకసారి మెజర్మెంట్ చూసుకొని అయితే పెట్టుకోవాలండి. ఎంత సరిపోతుందని చెక్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. అండ్ ఈ విధంగా అయితే నేను లైన్ డ్రా చేసేసుకున్నాను. 1 సెంటీమీటర్ అయితే ఇట్లా పెట్టేసుకొని 1 ఇంచ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే కర్వ్ తీసానండి. అండ్ ఇక్కడ నేను నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను. పిల్లలకి ఎక్కువ పెడితే నెక్ అనేది పడిపోతుందండి. నేను ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టానండి. అండ్ ఇలా బాక్స్ షేప్లో అయితే మనం డ్రా చేసుకొని రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకోవాలండి. నేనైతే రౌండ్ పెడుతున్నాను. మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు పెట్టేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేశాను, బట్ ఇందులో 2 పార్ట్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓన్లీ షోల్డర్ ఒకటే కట్ చేసుకొని రెండింటిని అయితే సెపరేట్ చేసుకోవాలండి. నేనైతే ఇలా కట్ చేశాను. రెండింటిని అయితే సెపరేట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఇలా కట్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసేసుకుందాము. ఇలా బ్యాక్ పార్ట్ నెక్ అయితే మళ్ళీ మనం మెజర్మెంట్ చూసుకోవాలండి. 2 ఇంచెసే పెడుతున్నాను ఇలా వెడల్పు వచ్చేసి. అండ్ కిందికి హైట్ వచ్చేసి నేను 8 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసాను. పిల్లలకి హైట్ డీప్ నెక్ ఉంటే బాగుంటుందండి. ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసి నేను నాకు నచ్చిన డిజైన్ అయితే పెడుతున్నానండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. మా పాపకి ఈ డిజైన్ లేదు, అందుకే నేను ఈ డిజైన్ అయితే పెడుతున్నాను. మీరు కూడా మీకు నచ్చిన డిజైన్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. అండ్ డిజైన్ అయితే చూడండి ఇలా ఉంటుంది. ఇలా అయితే నేను నెక్ డ్రా చేసి అయితే కట్ చేసుకుంటానండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నెక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము. ఇక్కడ మెయిన్ క్లాత్ దగ్గర అయితే నాకు కొన్ని జాయింట్స్ అయితే పడుతున్నాయండి. క్లాత్ అయితే సరిపోలేదు. అండ్ ఇక్కడ ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకుందాము. నేను హ్యాండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసేసుకొని కిందికి అయితే 2 ఇంచెస్ కిందికి దించుకోవాలండి ఈ విధంగా. అండ్ ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. నేను ఇక్కడ పైన కుర్చీలో వచ్చేలా పెడుతున్నానండి. అండ్ ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ ఉంది పైకి, చూసారా, అక్కడైతే 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసాను. ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసి కర్వ్లో అయితే డ్రా చేయాలండి. అండ్ మనకి పిల్లలకు కూడా ఇలా హ్యాండ్ కుడితే చాలా బాగుంటుందండి. అండ్ ఇలా అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన 2 లేయర్స్ అయితే నేను కట్ చేస్తున్నానండి. ఒక 1/2 ఇంచు లోపలికి అవైతే మనకి ఫ్రంట్కి వస్తాయండి. ఫ్రంట్ హ్యాండ్కి అయితే మనము ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కట్ చేసేసాను. అండ్ మనకైతే ఇక్కడ హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయింది. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందామండి. ఇలా మెయిన్ క్లాత్ని ఫోల్డ్ చేసి అయితే నేను కట్ చేస్తున్నాను. కిందికి బార్డర్ వస్తుందండి. బార్డర్ వస్తే బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేనైతే కట్ చేస్తున్నాను. ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ కుర్చీలు అయితే పెడుతున్నానండి. నేను బాటమ్ పార్ట్ తీసుకున్నాను కదా, ఆ బాటమ్ పార్ట్ అంతా కూడా ఇలా కుర్చీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కొంచెం పెద్దగానే పెడుతున్నానండి కుర్చీలు, క్లాత్ ఎక్కువగా ఉందని చెప్పేసి.
అండ్ నేను హిప్ బెల్ట్‌లా పెడదాం అనుకున్నాను కదండీ! హిప్ కోసము ఎలాస్టిక్ వేయడానికి ఇలా పైనుండైతే క్లాత్ పైనుండి ఈ అంచు అనేది పెట్టేసి ఒక స్టిచ్ వేసేసానండి. అండ్ దాని పైనుండి ఇలా ఫోల్డ్ చేసి రివర్స్ తీసేసి ఈ విధంగా మళ్ళీ ఒక కుట్టయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిలో నుండి ఎలాస్టిక్ పెట్టేసి సైడ్స్కి అయితే స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఎలాస్టిక్తోని. అదే మనము బటన్స్ పెడితే పిల్లలకి ఒక్కో టైంలో పిల్లలు లావుగా అయిపోవడము సన్నగా అయిపోవడం అవుతుంది కదా, జారిపోతుంది. ఎలాస్టిక్ అయితే కంఫర్ట్గా ఉంటుందండి. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా ఎలాస్టిక్ అయితే పెట్టేసుకుందాము. లెహంగా అయితే చాలా బాగా వచ్చిందండి. వేసిన తర్వాత చాలా బాగా కనబడింది. అండ్ ఎలాస్టిక్ అయితే మనము మన పిల్లల నడుము సైజ్ అయితే చెక్ చేసుకొని నడుము సైజుకి 4 ఇంచెస్ తగ్గించి అయితే ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలండి. 4 ఇంచెస్ అయినా తగ్గించుకోవచ్చు, 5 ఇంచెస్ అయినా తగ్గించుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడైతే నేను ఎలాస్టిక్ పెట్టేశాను, సైడ్కి కూడా స్టిచెస్ వేసేసాను. అండ్ లెహంగా బాటమ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేద్దామండి. నేను ఇక్కడ మెయిన్ క్లాత్ నాకు సరిపోలేదండి. అందుకే నేనైతే జాయింట్ అనేది చేశాను. జాయింట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్‌ని ఇలా కరెక్ట్ ప్లేస్‌లో పెట్టేసి, కరెక్ట్ సైడ్ పెట్టేసి దానిపైనుండి ఈ లైనింగ్ క్లాత్ అయితే పెట్టేయాలండి. ఇలా ఒక నెక్ చుట్టూ స్టిచ్ వేసుకొని రివర్స్ తిప్పేయాలండి. రివర్స్ తిప్పేసి దాని చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకైతే నెక్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్లు. ఇక్కడ నెక్ కంప్లీట్ అయిన తర్వాత సైడ్స్కి కూడా స్టిచెస్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకొని కిందికి కూడా ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేస్తున్నానండి. అండ్ ఇప్పుడు మనం నెక్కి అండ్ ఇక్కడ మనం జాయింట్ వేసాం కదా మిడిల్లో, అది కనబడకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేనైతే డిజైన్లా మనకి శారీకి వచ్చిన అంచునే ఇలా అయితే వేస్తున్నానండి. లేస్ కాకుండా ఇలా వేస్తున్నాను. ఇలా కూడా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఇలా ఇలా వేసేసి కిందికి కూడా ఈ విధంగా అయితే ఇదే బార్డర్ వేసేసానండి. అండ్ నెక్ చుట్టూ కూడా ఇలానే ఈ బార్డర్తోనే వేసేసానండి లేస్ లాగా. ఇక్కడైతే నాకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా మనం ఇంకా స్టిచ్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కూడా మనము ఎలా కట్ చేసుకున్నామో దానిపైనుండి అయితే స్టిచ్ చేసుకొని దీన్ని కూడా ఇదంతా కట్ చేసేయాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని రివర్స్ తీసేసి నెక్ చుట్టూ కూడా మళ్ళీ మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేను స్టిచ్ వేసేసాను. అండ్ సైడ్స్కి కూడా స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశానండి. అండ్ ఇక్కడ కిందికి నేను హుక్స్ పెడదాం అనుకుంటున్నాను. పిల్లలకి వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది, అందుకే నేను ఇక్కడ కట్ చేసేసాను. హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. అండ్ ఇక్కడ ఇంకా షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ 2 షోల్డర్స్కు కూడా జాయింట్ అయితే చేసేసానండి. ఇంకా మనం ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దాము. అండ్ ఈ హ్యాండ్స్ అయితే నేను కింద ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ చేసి అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. అండ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. అండ్ మనం ఇందాక కట్ చేసుకున్నప్పుడు పైన ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదండి. ఆ 3 ఇంచెస్ వరకు అయితే ఇలా చిన్న చిన్న కుర్చీలు, ఎన్ని కుర్చీలు వస్తాయో అన్ని కుర్చీలు అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా కుర్చీలు పెట్టుకోవాలండి. అండ్ నేనైతే ఇలా కుర్చీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను హ్యాండ్కి. చిన్న పిల్లలకి ఇలా కుర్చీలు పెట్టి మనం హ్యాండ్ కుడితే చాలా బాగా కనిపిస్తుందండి వేసుకున్న తర్వాత. అండ్ నేను ఇక్కడ కుర్చీలు అయితే ఇంకా పెట్టేశాను. ఒకసారి మీరే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ కుర్చీలు కూడా మనము కట్స్ పెట్టుకున్నాం కదండి సైడ్స్కి, అక్కడి వరకు మాత్రమే కుర్చీలు అనేవి పెట్టుకోవాలండి. అండ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా కనిపిస్తుంది హ్యాండ్. ఇంక ఇప్పుడు మనమైతే జాయిన్ చేసుకుందామండి. ఈ హ్యాండ్ మిడిల్ నుండి నేను జాయిన్ చేస్తున్నానండి. షోల్డర్ పైన ఈ హ్యాండ్ మిడిల్ పెట్టేసి ముందుగా కింది సైడ్ అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను. అండ్ వేరే సైడ్కి తిప్పేసి మళ్ళీ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇంకొక కుట్టు కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా వేసుకోవాలండి, ఊడిపోకుండా ఉంటుంది. అండ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. అండ్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక సైడ్ కూడా మనము స్టిచ్ అయితే చేసేసుకుందాము. మనకైతే ఇక్కడ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇంకా సైడ్స్కి అయితే స్టిచెస్ వేసుకుంటే ఈ లెహంగా మనకు రెడీ అయిపోతుందండి. చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ సైడ్కి స్టిచెస్ వేస్తున్నానండి. మిషన్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో అయితే అవుతుంది. నేనైతే ఇక్కడ మా పాపకు వేసాను, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ చాలా బాగుందండి లెహంగా అయితే. మనం దుపట్టా కూడా వేయొచ్చండి, బ్లాక్లో తీసుకొని అయితే వేయొచ్చు, బట్ నేనైతే వేయలేదు. అండ్ లెహంగా ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి.
నేను ఈ లెహంగా ప్రైస్ అండ్ కోడ్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతానండి, ఒకసారి చూడండి. అండ్ ఈ లెహంగా ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.